ఏదైతే నిన్నటి దినం భోగాపురం ఎయిర్పోర్టును మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. దానికి కదిరి జనసేన పార్టీ తరఫున స్వాగతిస్తున్నాం. నిన్నటి దినాన్ని పురస్కరించుకొని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఆయన పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ భోగాపురం ఎయిర్పోర్టును ఎర్ర బస్సు రాని చోట ఎయిర్ బస్సు వచ్చిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలను ఆయన చాలా నీచంగా విమర్శించడాన్ని మేము కదిరి జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో భోగాపురం ఎయిర్పోర్టును 2015వ సంవత్సరంలో అనుమతులతో 2019 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తే దాన్ని ప్రారంభించకూడదు అని చెప్పేసి అక్కడికి వెళ్ళి అక్కడ కోర్టుకైనా పోతాం కానీ భోగాపురం ఎయిర్పోర్ట్లో భూములు ఇవ్వకుండా చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మాట్లాడిన మాటలు కూడా ప్రజలందరూ విన్నారు, చూశారు. కాబట్టి అలాంటి వ్యక్తులు మీరు భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక తలమానికమైన ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్టు విషయంలో మీరు అవాకులు చవాకులు చేయడాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి గతంలో మీరు ఏవైతే గత 5 సంవత్సరాల కాలంలో మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు రానివ్వకుండా ఉన్న పరిశ్రమలను తరివేసిన దాఖలాలు ఉన్నాయి. మీ కమిషన్ల కోసం తప్పుపడి అలాంటి దీనావస్థ పరిస్థితి నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 2 సంవత్సరాల కాలంలో ఈ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి కృషితో ఈరోజు 6 లక్షల కోట్ల పైచలకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయంటే ఈరోజు వీరి నాయకత్వానికి ఒక గీటురాయి అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు అయితేనేమి, అలాగే ఫార్మా రంగంలో అయితేనేమి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఎక్కింది. అలాంటిది ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతంలో గూగుల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈరోజు మొత్తం పరిశ్రమలన్నీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మీరు అవాకులు చవాకులు పేరి అసత్య ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోపోమని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి అసత్య ప్రచారాలతోనే 151 సీట్ల నుంచి 11 సీట్లకు దిగజారి నుండి దాఖలాలు ఉన్నాయి. అలాగే ఈ 11 సీట్లు కూడా లేకుండా పోతాయి అసత్య ప్రచారం చేస్తాయని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు ఎంతసేపు రౌడీజాన్ని, గుండాయిజాన్ని మాత్రమే ప్రోత్సహిస్తూ మొన్న అక్కడ శ్రీకాకుళం జిల్లాలో మీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఒక యాక్సిడెంట్ చేస్తే ఆ యాక్సిడెంట్ కోసం అక్కడ 45 సంవత్సరాల ముసలి వ్యక్తి అని చెప్పి మీ నాయకులు మాట్లాడడానికి చూస్తే మీరు రౌడీజాన్ని, గుండాయిజాన్ని ఎంత మాత్రం ప్రోత్సహిస్తున్నారు, నేరాలను ఏ విధంగా మీరు ప్రోత్సహిస్తున్నారో ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు ప్రోత్సహించింది ఏదన్నా ఉంది అంటే అది గంజాయి అమ్మే వ్యక్తులను, అలాగే నేరాలు చేసిన వ్యక్తులను వాళ్ళను పరామర్శించడానికి పోవడం, అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంని సృష్టిస్తూ అక్కడ పోలీస్ అధికారులను తింటూ మీరు ఈ 2 సంవత్సరాల కాలాన్ని వృధా చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మీరు చాలా ఘోరంగా పతనం అవుతారు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు ఈ 2 సంవత్సరాల కాలంలోనే మీ ప్రగతి ఏంటి, మీ పార్టీ పనితీరు ఏంటి, మీరు ఏ విధంగా నేరాలను ప్రోత్సహిస్తున్నారు, నేరస్తులను వెనక అంటగా ఉంటున్నారని చెప్పి ప్రజలంతా చూస్తున్నారు. మీ గత 5 సంవత్సరాల కాలంలో మీరు 4-5 మంది దాచుకోవడానికి మాత్రమే సరిపోయిందని చెప్పి తెలియజేస్తున్నాం. మళ్ళీ మీరు మారకపోతే ప్రజలు చూస్తున్నారు. ప్రజలు తీవ్రంగా మిమ్మల్ని ఇంటికి పంపించేదాకా నిద్రపోవడం చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చాలా భద్రంగా ఈరోజు ఉద్యోగ అవకాశాల మీద అయితేనేమి, పారిశ్రామిక సంస్థలు ఈ ప్రాంతానికి రావడం అయితేనేమి అన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి గత 5 సంవత్సరాల్లో మీరు సాధించలేని ఈస్ట్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ను కూడా తెప్పించగలిగిన సామర్థ్యం కలిగిన నాయకత్వం మేము తెలియజేస్తున్నాం. మీరు
ఏదైనా విమర్శించదలుచుకుంటే సద్విమర్శ చేయండి అని అభివృద్ధిని అడుగుకుంటామంటే చూస్తూ ఊరుకోవాలని మేము తెలియజేస్తున్నాం. మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారిని అయితేనేమి, నారా చంద్రబాబు నాయుడు గారిని అయితేనేమి విమర్శిస్తూ మీరు అవాకులు జవాకులు చేస్తే చూస్తూ ఊరుకోకూడదని చెప్పేసి మేము తగిన పడుతున్నాం తెలియజేస్తున్నాం.